అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఖచ్చితంగా జరగాలి. సో ఎన్నికల ప్రక్రియలో అందులోనూ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు అనేది చాలా కీలకం. సో ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఇటు ప్రతిపక్షాలేమో విమర్శలు గుప్పిస్తుంటే అధికార పక్షమేమో ఎప్పటికప్పుడు మేము ఖచ్చితమైన డేటాతోనే వెళ్తున్నామని చెప్తోంది. ఇక్కడ అసలు పార్టీలకు సంబంధం లేని అంశం ఇది. ఎన్నికల సంఘం చూసుకోవాలి. కానీ పార్టీలు ఎక్కువగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో సామాన్యుల్లో కూడా ఒక రకమైన భయం ఆందోళన కలుగుతున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? అది వంశీ గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. మీరు చెబుతుంది 100% కరెక్ట్ అండి. కామన్ మ్యాన్కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అసలు సర్ అంటే ఏంటి ఎస్ఐఆర్, ఏంటి గందరగోళం అనేది కామన్ మ్యాన్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫీల్ అవుతారనమాట. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఈ పొలిటికల్ పార్టీస్ దీని గురించి ఏమి వరి అవ్వక్కర్లా. ఎందుకంటే ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు. మీరు చిన్నాళ్ళేమో అప్పటికి 1992-96 అప్పుడు సేషన్ చాలా ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన. ఒక ఎంపీ క్యాండిడేట్ అయితే ఎంత ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యే అయితే ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇటువరకు గోడల నిండా ఈ ఎన్నికల ఇది ఉండేది ప్రచారం, అది మొత్తం కంట్రోల్ చేశారు. ఇప్పుడు గోడలన్నీ చాలా నీట్గా ఉంటున్నాయి అన్నమాట. చాలా సేషన్ ఆ విధంగా చాలా పేరుగాంచాడు అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఒక సిస్టమేటిక్, ఒక సిటిజన్షిప్ కూడా ఎలక్షన్ కార్డు నుంచి వస్తుంది. దీని నుంచి దీంట్లో అసలు ఎవరు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బెంగాల్లో ఓట్లు తీసేశారు. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో, ముఖ్యంగా పాత బస్తీలో చాలామంది ముస్లింల ఓట్లు గల్లంతవుతున్నాయి. మా ఓటు బ్యాంకును గల్లంతు చేసేందుకే ఎస్ఐఆర్ను ప్రయోగిస్తున్నారంటూ కూడా అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. 12 పత్రాలు అంటున్నారు. ఆ 12 పత్రాలు ఎక్కడ జారీ అవుతున్నాయి? సో చాలా వరకు ఇప్పటికీ కూడా మీ సేవా కేంద్రాల్లో ఆ పత్రాలు రాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఓట్లు తొలగించేందుకే భారతీయ జనతా పార్టీ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది అనేది అసద్ వాదన. ఎలా చూడొచ్చు? 12 పత్రాలు ఏం అక్కర్లేదండి. లిమిటెడ్ ఇప్పుడు 8 ఎన్నో ఉన్నాయి హైదరాబాద్లో. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీ పాన్ కార్డు కానీ, లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, బ్యాంక్ అకౌంట్ ఇది కానీ, పోస్ట్ ఆఫీస్కి ఇవి సరిపోతాయి. ఏమి వాళ్ళు అడిగిన టెల్లు అక్కర్లేవు. ఏదో ఒకటి రిలయబుల్ సోర్స్ ఒకటి సరిపోతుంది అనమాట. అసలు ముస్లిమ్స్ దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు బిఎల్ఓస్ ఉంటారు. ఒక బిఎల్ఓకి ఒక 1000 మందిని అప్ చెబుతారు. ఒక వార్డో లేకపోతే 2 స్ట్రీట్సో 3 స్ట్రీట్సో. ఆ 1000 మంది డీటెయిల్స్ కంప్లీట్గా ఆ బిఎల్ఓ తీసుకుంటాడు. ఆ బిఎల్ఓ అతను అన్నట్టు ఇందాక ఓవైసీ అన్నట్టుగా 2 ఫామ్స్ ఇస్తారు. ఆ 2 ఫామ్స్ మీరు ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. వాళ్ళ ఫామ్ ఎవరు? ఆ 2 ఫామ్స్ చాలా జాగ్రత్తగా ఎవ్రీ వర్డ్, స్పెల్లింగు, ఇంటి పేరు అన్నీ కరెక్ట్గా రాయాలి. అడ్రస్ కరెక్ట్గా రాయాలి. ఫోన్ నెంబర్ కరెక్ట్గా రాయాలి. పేరెంట్ నేమ్ కరెక్ట్గా రాయాలి. అది ఒక్కసారి 2 సార్లుగా అదే పేపర్ జిరాక్స్ తీసుకుని ఒకసారి రాసుకుని చూసుకుని మళ్ళీ పెన్సిల్తో ఒకసారి రాసుకుని ట్రై చేయాలన్నమాట. ఒక కాపీ మనకి ఇస్తారు. తర్వాత ఒక కాపీ కూడా చాలా సిస్టమేటిక్గా రాసి ఇవ్వాలన్నమాట. అది 2-3 టైమ్స్ మన దగ్గరికి బిఎల్ఓ వస్తాడు. బిఎల్ఓ వచ్చినప్పుడు ఫామ్స్ ఇచ్చి వెళ్తాడు. ఏమైనా డౌట్స్ ఉంటే మనం అడిగి చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది. దీంట్లో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? రైట్, మాట్లాడదాం. మొత్తంగా ఎస్ఐఆర్తో ఓట్లనే తొలగిస్తూ ఉన్నారు, సీట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మొత్తంగా రాజకీయానికి గండి కొట్టబోతున్నారన్న విమర్శలు తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూద్దాం అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.